వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్. గుంటూరులోని అతని నివాసం వద్దకు తెలంగాణ పోలీసులు వచ్చి అతన్ని అయితే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏం జరిగింది, నాగార్జున యాదవ్ ఏం చేశారు? ఇటీవల ఒక మీడియా ఛానల్లో ఒక డిబేట్లో పాల్గొన్నారు నాగార్జున యాదవ్. అయితే ఈ డిబేట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని చాలా కించపరిచి మాట్లాడినట్టు, జొమాటో స్విగ్గీ పైతో పోల్చి నువ్వు అందుకు కూడా పనికిరావు, నువ్వు ఎమ్మెల్యేకి పనికిరావు అన్నట్లుగా మాట్లాడినట్టు మనకి సమాచారం అయితే ఉంది. అయితే పోలీసులు వచ్చేసి అతని నివాసం వద్ద నుంచి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాకే నోటీసులు ఇవ్వలేదు, ముందస్తుగా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మా నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారని అయితే చెప్తున్నారు. తెలంగాణ పోలీసులు అయితే అతని నివాసం పరిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్కి అయితే మేము సమాచారం ఇచ్చి తీసుకెళ్తామని చెప్పి అయితే చెప్పారు. నాగార్జున యాదవ్ అరెస్ట్ కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు పోతున్నాయి. అసలు కథనానికి వెళ్తే మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అతను ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి అనే ఆ జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్, ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అతని మీద ఎక్కువగా మాట్లాడడం, ఎంతైనా ముఖ్యమంత్రి కాదు కాబట్టి మాట్లాడితే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? గతంలో కూడా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే దూషించాడు. ఒరేయ్ చంద్రబాబు, అడ్డగాడిద చంద్రబాబు, ఒరేయ్ సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్? ఈ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అప్పుడు ఏ చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ సీఎం ను కూడా అలా మాట్లాడితే వాళ్ళైతే ఊరుకోరు కదా. వాళ్ళైతే ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకున్నారు. అతను అరెస్ట్ చేసి అయితే తెలంగాణ తీసుకెళ్లారు. ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం టీఆర్బీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రామ్ తిమ్మినేని, టీఆర్బీ మీడియా.